రాత్రి శివాయ్ జైల్లో అస్సలు నిద్రపోలేకపోయాడు. ఆ రాత్రి అతనికి ఒక యుగంలా అనిపించింది. నీ భర్త పనికి మాలినవాడు, నేను కాదు. నీకెంత డబ్బు కావాలి? 1 కోటి, 2 కోట్లు, 10 కోట్లు నేనిస్తా. కానీ నాదొక కండిషన్. నీకు 2 కోట్లు కావాలంటే నువ్వు నాతో ఉండాలి. ఇక 10 కోట్లు కావాలంటే నువ్వు నాకు పూర్తిగా లొంగిపోవాలి. Your alarm man, get him out. శివాయ్ నందినిని ప్రేమించాడు. ఆమె అతని చిన్ననాటి ప్రేమికురాలు. వారికి పెళ్ళై 3 సంవత్సరాలైంది. కానీ తను ఒక నార్మల్ పర్సన్ కావడంతో నందిని అతన్ని విపరీతంగా హేట్ చేసింది. ఈ పెళ్లి ఆమె తాతయ్య తనకు ఇష్టం లేకుండా చేశాడు. ఆమెకు ఎప్పుడూ ఒక రిచ్ భర్త కావాలి. శివాయ్ ఆమెకు ఎప్పుడూ లగ్జరీ లైఫ్ ను ఇవ్వలేదు. నందిని కూడా అతన్ని ఎప్పుడూ భర్తగా యాక్సెప్ట్ చేయలేదు. కానీ శివాయ్ ఎప్పుడూ హోప్ ని వదులుకోలేదు. తన ప్రేమను ఎప్పటికైనా యాక్సెప్ట్ చేస్తుందనే ఆశతో ప్రతివారం ఆమెకు ఒక రోజు ఇచ్చేవాడు. హాయ్ నందిని. ఓ హాయ్ రియా. వావ్, యు ఆర్ లుకింగ్ సో ప్రిటీ. థ్యాంక్ యూ. నువ్వు జ్యువెలరీ వేసుకోవడం మర్చిపోయావా? ఓ సారీ. నీ హస్బెండ్ నీకు చెప్పులు కూడా కొనివ్వలేడు కదా, ఇక నగలేం కొంటాడు? ఏదేమైనా చూడు, మా ఆయన నాకు నిన్ననే 3 కోట్ల నెక్లెస్ ఇచ్చాడు. బాగుంది కదా? వెరీ నైస్. మేజర్ శివాయ్, ఫైనల్ గా మిమ్మల్ని కనిపెట్టాము. 3 ఏళ్లుగా మీకోసం పిచ్చి వాళ్ళలా వెతుకుతున్నాం. మాకు మీ అవసరం ఉంది. ప్లీజ్ తిరిగి రండి. ఇది కరెక్ట్ టైం కాదు. ప్రస్తుతం నా వైఫ్ ని కాపాడుకోవడం నాకు చాలా ముఖ్యం. ఇప్పుడు వెళ్ళిపోండి. ఇక్కడ చూడు, ఎవరొచ్చారు? నందిని భర్త. నువ్వేమైనా చెప్పు కానీ అతని అందం, తీక్షణమైన కళ్ళు, సీరియస్లీ టూ హాట్ టు హ్యాండిల్. నువ్వు అతని అందంతో ఆవకాయ పెడతావా ఏంటి? నువ్వు అతని అందాన్ని చూసి వరల్డ్ టూర్ చేయలేవు. దానికి జేబు కూడా ఫుల్ గా ఉండాలి. అది ఇతనికి లేదు. నందిని, నందిని, నేను నీతో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. హే వదులు నన్ను. నీకిక్కడేం పని అసలు? హా? నందిని, పక్కకెళ్ళి మాట్లాడుకుందామా? నేను నా గురించి అన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ప్లీజ్ నాతో రా. ఇంకా ఏం చెప్తావు నువ్వు నాకు? 3 ఏళ్లుగా వింటున్న మాటలే కదవన్నీ. కానీ ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే చాలా మంచిది. ఇక్కడి నుంచి వెళ్ళు. ఐ సే గో. నందిని, నందిని, లాస్ట్ టైం నా మాట విను ప్లీజ్. నేను నీకంతా క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను. నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఒక్క దీన్ని చూస్తున్నావా నువ్వు? చాలా జాగ్రత్తగా చూడు. నీ కళ్ళు పెద్దవి చేసుకొని చూడు. నీ స్థాయి అయితే కేవలం ఇంతవరకే.
మర్యాదగా ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో. అసలు నువ్వెందుకెంత గోల చేస్తున్నావు? నందిని బేబీ, రిలాక్స్. నీ భర్త పనికి మాలినవాడు, నేను కాదు. నీకెంత డబ్బు కావాలి? 1 కోటి, 2 కోట్లు, 10 కోట్లు నేనిస్తాను. ఏంటి, నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? ఆబ్వియస్లీ ఐఎమ్ యువర్ ఫ్రెండ్. కానీ నాదొక కండిషన్. నీకు 2 కోట్లు కావాలంటే నువ్వు నాతో ఉండాలి. ఒకవేళ 10 కోట్లు కావాలంటే నువ్వు పూర్తిగా నాకు లొంగిపోవాలి. కానీ దేవ్ తన మాట పూర్తి చేసే లోపే యూ స్టూపిడ్! నువ్వేం చేసావు? అతను నాకు హెల్ప్ చేస్తున్నాడు. నువ్వు ఇప్పుడే అతనికి సారీ చెప్పు. నువ్వు నా చెప్పులు కూడా అతనికి సారీ చెప్పావు. నువ్వు నాతో రా, పద. శివాయ్ నందినిని చూస్తూ ఉండిపోయాడు. 3 ఏళ్లుగా తాను ప్రేమించిన వ్యక్తి ఇంత స్వార్థపర్రాలు, కృతజ్ఞత లేనిదని అతను నమ్మలేకపోయాడు. 12 ఏళ్ల క్రితం నందినిలా లేదు ఆమె. అంత అమాయకురాలు, మంచి మనసున్న అమ్మాయి ఎలా ఇంతలా దిగజారిపోయింది? ఇక్కడ శివాయ్ మహేశ్వరి ఎవరో? నేనే శివాయ్. మహాదేవుడు మీ దొట్టు. ఈరోజు మీలో ఒక్కడు కూడా బతకరు. ఒకేసారి అంతమంది బాడీగార్డ్స్ ను కొట్టడం మామూలు విషయం కాదు. అందరూ శివాయ్కు పిచ్చి పట్టిందని అనుకున్నారు. 20 సెకండ్లలో శివాయ్ అందరినీ నేలకేసి కొట్టాడు. అతనికి కూడా కొద్దిగా గాయాలయ్యాయి. కానీ అతను ఉక్కులా నిలబడ్డాడు. ఇంతలో దేవు పిలిచిన పోలీసులొచ్చారు. నందిని ఏదో చెప్పేలోపే పోలీసులు శివాయ్ని తీసుకెళ్లారు. అతని జీవితం ఈ రోజుతో నాశనం అయిపోయింది. అతని చిన్ననాటి ప్రేమ అతని మనస్సుని, నమ్మకాన్ని, గర్వాన్ని ముక్కలు చేసింది. అతని మనసులో ఒకే ప్రశ్న మెదులుతోంది. అతను పాకిస్తాన్ నుంచి ప్రేమించిన అమ్మాయి ఆమెనా? ఫస్ట్ టైం నందిని శివాయ్ మనసులో ఉన్న గౌరవం కోల్పోయింది. 1 సైడ్ లవ్ రియాక్షన్ ఇదేనా? ఇప్పుడు శివాయ్ ఎవరిని ఎంచుకుంటాడు? తనను తాను కాపాడుకుంటాడా, లేక తన ఎక్స్ లవ్ ను కాపాడుకుంటాడా? అతను ఈ జైలు నుంచి బయటపడగలడా? మరోవైపు అర్ధరాత్రి ఇంటికి వెళ్లిన నందిని కోపంతో రేఖ రూమ్ డోర్ ను బలవంతంగా తట్టడం మొదలుపెట్టింది. అమ్మా, అమ్మా తలుపు తీ. నాకు నిద్ర పట్టక చేస్తుంటే నువ్వు ప్రశాంతంగా పడుకున్నావా? ఏంటి బేబీ, అర్ధరాత్రి ఎందుకు ఇలా అరుస్తున్నావు? నువ్వు పార్టీకి వెళ్ళావు కదా, ఎవరైనా ఫైనాన్షియల్ గా హెల్ప్ చేశారా? హెల్ప్ సంగతి పక్కన పెట్టేయ్. నా పనికి మాలిన మొగుడు అందరి ముందు గొడవ చేశాడు. ఇప్పుడు నాకు ఎవరు హెల్ప్ చేయడం లేదు. అందరూ కూడా మొహం చాటేశారు. నందిని తన తల్లికి క్లబ్ లో జరిగిన ఇన్సిడెంట్ చెబుతుంది. ఇదంతా మీ తాతయ్య వల్లే వచ్చింది. అతను నీకు శివాయ్తో బలవంతంగా పెళ్లి చేశాడు. ఒకవేళ నేను అతన్ని ఆపి ఉంటే గనక ఈ పరిస్థితి వచ్చేది కాదు. చాలు, ఇంకా చాలు. నేను శివాయ్తో ఒకే ఇంట్లో అస్సలు ఉండలేను. నాకు అతని నుండి డివోర్స్ కావాలి. కానీ బేబీ, మనం డివోర్స్ ఎలా ఇస్తాం? ఆ పెద్దయిన కాంట్రాక్ట్ నీకు గుర్తుందా? అందులో స్పష్టంగా రాసుంది, నువ్వు శివాయ్కి డివోర్స్ ఇస్తే బజాజ్ కుటుంబ ఆస్తిలో సగం అతనికి ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా పనికి మాలిన శివాయ్ తన ఖాళీ జేబులు మన డబ్బుతో నింపుకోవాలనుకుంటున్నాడు. లేదమ్మా, ఇదే కరెక్ట్ టైం. నేనేం చేస్తున్నానో నాకు తెలుసు.
నువ్వు నన్ను నమ్ము చాలు. ఆ మాటలతో నందిని ఫేస్ లో ఒక రకమైన కోపం కనిపించింది. శివయ్ తన ప్రేమ, ఆత్మగౌరవం మధ్య నలిగిపోయాడు. 12 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన అతని మనసులో పదే పదే మెదులుతోంది. నందిని తన చిన్ననాటి ప్రేమ కానే కాకూడదు. కానీ ఆ భయంకరమైన చీకటి రాత్రి రోజు చేసిన ప్రామిస్ ను ఆమె ఎలా మర్చిపోయింది? ఈ ఆలోచనతో ఆ చిన్ననాటి అమ్మాయి అమాయక ముఖం, ఆమె అందమైన లోతైన కళ్ళు, తీయని గొంతు అన్నీ శివాయి ముందు ఒక్కొక్కటిగా మెదలడం మొదలుపెట్టాయి. ఒకవేళ నందిని నా చిన్నప్పటి లవ్ అయితే నేను ఆమెను ఎలా వదిలేయగలను? నందిని లేకుండా బ్రతకడం కష్టం, కానీ తను లేకుంటే మరుసటి రోజు ఉదయం నందిని త్వరగా నిద్రలేచి రెడీ అవుతుంది. ఈ పనికిమాలిన విషయం నుంచి బయటపడే అవకాశం దొరికినందుకు ఆమె హ్యాపీగా ఉంది. అతనికి ఈరోజు బెయిల్ వస్తుంది అనుకుంటున్నాడు, కానీ నేను ఈరోజు అతనికి డివోర్స్ ఇస్తున్నాను. నేను లాయర్ని అతని బెయిల్ కోసం కాదు, అతని డివోర్స్ కోసం కలుస్తున్నాను. ఐఎమ్ సో హ్యాపీ. నందిని మెట్లు దిగి కిందికొచ్చింది. అక్కడ ఆమె ఫ్రెండ్ యష్ అప్పటికే కూర్చుని టీ తాగుతున్నాడు. యష్ నందిని స్కూల్ ఫ్రెండ్. స్కూల్ రోజుల నుంచి ఆమెను ఇష్టపడ్డాడు. రేఖ ద్వారా విడాకుల గురించి తెలుసుకుని నందిని కలవడానికి వచ్చాడు. హే యష్ బాబు, ఎన్ని రోజులైంది నిన్ను చూసి? అదిగో నందిని వస్తుంది. హే, ప్లీజ్ సిట్ డౌన్. నువ్వేం చేస్తున్నావు? ఇంత కాస్ట్లీ కార్ కొన్నావు? ఎస్ అంటే యాక్చువల్లీ నాకు ప్రమోషన్ వచ్చింది. ప్రెజెంట్ నా ప్యాకేజ్ 5 కోట్లు. వావ్. వావ్ చెప్పండి. బాబు, నువ్వు చాలా రెస్పాన్సిబుల్, క్యాపబుల్. ఆ శివాయ్ మన ఫ్యామిలీకి ఒక కళంకం. నిన్నొక నిజం చెప్పనా? ఇప్పటి వరకు నందిని శివాయ్ ఒకే బెడ్ మీద కూడా పడుకోలేదు. ఏం చెప్తున్నారు మీరు? లెట్స్ గో. ష్యూర్. లేట్ అవుతుంది కదా. తర్వాత కథ తెలుసుకోవడానికి తదుపరి ఎపిసోడ్ను పాకెట్ ఎఫ్ఎం యూట్యూబ్ ఛానల్లో మాత్రమే చూడండి. మరియు రుద్ర ది డిస్ట్రాయర్ అన్ని ఎపిసోడ్లు వినడానికి కిందిచ్చిన లింక్ పై క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ని డౌన్లోడ్ చేసుకోండి.